ఇంకో పక్కన దేశ డైరెక్ట్ కమ్యూనికేషన్, GST డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో IVRS మెసేజెస్ ఎవ్రీ వీక్ ఇలాంటి కార్యక్రమాన్ని కూడా దోహదపడతారు. అదే మాదిరిగా దేశ సోషల్ మీడియా డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, female influencers అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన దిశ డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం ఆ దిశ. ఇంకొక పక్కన దిశ శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి GST సైక్లోథాన్, GST సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, GST మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దానికి అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ GST సూపర్ GST ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ GST పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ GST, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఈ యొక్క 2 పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ 2 ప్రభుత్వాల, కేంద్రంలో ఉండే NDA ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉండే NDA ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ. ఈనాటి సమావేశం